నమస్కారం అండి. మనం ఇప్పుడు గోవిందరాజు సీతాదేవి గారు రచించిన జీవన కలశం అనే కథను విందామా? జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. సినిమా పూర్తయిపోయి జాతీయ గీతం మొదలైంది. అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. కానీ అంతవరకు వాసు పక్కన కూర్చున్న అమ్మాయి మెల్లగా బయటికి వెళ్ళిపోతోంది. వాసు గబగబా అందరినీ తప్పించుకుంటూ ఆ అమ్మాయిని వెంబడించాడు. ఆ అమ్మాయి వేగం హెచ్చించింది. ఇంకా లాభం లేదని ఆ అమ్మాయి ఎడం చెయ్యి తన గుప్పెట్లో ఇరికించుకున్నాడు. మిస్టర్, ఆ అమ్మాయి కళ్ళు నిప్పులు రాలుస్తున్నాయి. చెయ్యి గుంజుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. అప్పటికే ఆ ఇద్దరి చుట్టూ పెద్ద గుంపు పోగైంది. ఏమిటి, ఏమైంది అంటున్నారు అందరూ. చూడండి, ఇతనెవరో నాకు తెలియదు, జబర్దస్తిగా చెయ్యి పట్టుకుంటున్నాడు. అసలు సినిమా చూస్తూ కూడా వెధవేషాలు వేస్తున్నాడు ఒంటరిదాన్నని గమనించి. ఆ అమ్మాయి కళ్ళ నీళ్లు టపటపా రాలేయి. కాలరెత్తుకు తిరుగుతున్న నలుగురు కుర్రాళ్ళు వాసు మీద విరుచుకుపడ్డారు. అరే బద్మాష్, ఆడపిల్లంటే ఇంత చులకనా అంటూ. అలా జరుగుతుందని ఏమాత్రం ఊహించకపోయినా క్షణంలో సగం ఆలోచించిన అతనికి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. రెండు చేతులతోనూ తన మీదకు వచ్చే కుర్రాళ్ళని వెనక్కి నెట్టాడు. భాయ్, ఈమె నా చెల్లెలు, మధ్య మీరెందుకు, పొండి దూరంగా అంటూ ఆత్మరక్షణకి ఓ చిన్న అబద్ధం ఆడేశాడు. నిజంగానే? ఏమ్మా చెప్పు. ముగ్గురు ముసలమ్మలు ఆ అమ్మాయిని గుచ్చి గుచ్చి చూస్తూ అడిగారు. కాదండి, అతనెవరో నాకు అసలు తెలియదు అంటూ నెత్తి నోరు కొట్టుకుంది ఆ అమ్మాయి. పెద్ద చిక్కే వచ్చి పడింది అక్కడి వాళ్ళకి. ఎవరి మాట నమ్మటం? కాదని ఆ అమ్మాయి వాదిస్తుంటే అవునని ఈ యువకుడు వాదిస్తున్నాడు. ఇది తేలే తగులా లేదు. ఇంతకీ నీ చెల్లెలే అనుకో, బలవంతంగా లాక్కు వెళ్ళవలసిన అవసరం? మేనేజర్ గర్జించాడు. చెప్పమంటావా అన్నట్లు చూస్తున్న వాసు వైపు కంగారుగా చూసి తల వంచేసింది. నువ్వు చెప్పవయ్యా, పెద్ద మగాడివి, భయపడతావే? చెప్పకపోయావో పోలీస్ స్టేషన్కి లాక్కు పెడతాం. ఇవాళ రేపు ఆడపిల్లలు బయటికి రావడానికి భయపడుతున్నారు. మీలాంటి వాళ్ళ మూలంగా మా కలెక్షన్స్ ఎంత దెబ్బతిన్నాయో తెలుసా? మేనేజర్ గొంతు చించుకుని అరుస్తున్నాడు. గుటకలు మింగాడు వాసు. ఇదే అదననుకుని ఆ అమ్మాయి రెచ్చిపోయింది. నిజంగానండి, హాల్లో కూర్చున్నంతసేపు వీడి రౌడీ వేషాలు చూస్తూనే ఉన్నా. కోతి వేషాలు వేస్తున్నాడు, ఎవరనుకున్నాడో. చెప్తావా, నాలుగు తన్నమన్నావా? ఈసారి మేనేజర్ ముందుకు తోసుకొచ్చాడు. అప్పటికే ఓ కుర్రాడు వాసు కాలర్ పట్టుకున్నాడు. వాసుకి కోపంతో ఒళ్ళు మండిపోయింది. రాస్కెల్, మీదకొస్తావు అంటూ ఎత్తి దూరంగా పారేశాడు. 4 గజాల అవతల పడ్డ అతను బట్టల కంటిన మట్టి దులుపుకుంటూ బూతులు తిడుతూ తిరిగి వాసు మీదకి వస్తున్నాడు. అతన్ని సపోర్టు చేస్తూ మరో 2 ముందుకు దూకారు. ఇంకా లాభం లేదనుకుని ఆ అమ్మాయి చేయి గట్టిగా పట్టుకుని లాక్కు పెడుతూ మేనేజర్తో, చూడండి, ఇంకా పరువు అంటూ ఏం దాచను. ఓ రౌడీ వెధవతో లేచొచ్చి వారం అయింది. అమ్మా నాన్న దీనికోసం మంచం పట్టారు. అవతల పెళ్ళికి లగ్నాలు పెట్టుకున్నాం. 4 రోజుల నుంచి వెతికి వెతికి చివరికి ఇక్కడ పట్టుకున్నాను. నన్ను చూసి ఆ బద్మాష్ చల్లగా జారుకుని ఉంటాడు. తను జారుకుందాం అనుకుని మిమ్మల్ని నమ్మించాలని నాటకం ఆడుతోంది. నాటకం, అబద్ధం, పచ్చి అబద్ధం. నోరు గట్టిగా కొట్టుకుంది అమ్మాయి. ఆ విచిత్రం చూస్తున్న 4 అమ్మాయిలు అతనివి అబద్ధాలు అనిపిస్తోంది, పోనీ మాతోరా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటూ సానుభూతి చూపించారు. పోలీస్ అనే మాట వినేసరికి ఆ అమ్మాయి ముఖం తెల్లగా పాలిపోయింది. గ్రహించాడు వాసు. అలాగే చేయమనండి, నేను రెడీగా ఉన్నాను, పదండి. ఏం వస్తావా? వస్తే నీ రహస్యం కాస్త బట్టబయలు కాదు. వ్యంగ్యంగా నవ్వాడు వాసు. అప్పటికీ ఏది నిజం అనే నిర్ధారణకు రాలేకపోయారు అక్కడి వాళ్ళు. గుంపు మాత్రం పెద్దదైంది. కొందరు ఆ అమ్మాయిని తిడుతుంటే మరికొందరు అతన్ని తిడుతున్నారు. ఆ అబ్బాయి చూస్తే బాగా చదువుకున్న వాళ్ళలాగా ఉన్నాడు. మరి ఆ అమ్మాయి అలాగే కనిపిస్తోంది. ఏది నమ్మటం? ఆయన మాయదారి కాలం అనుకుంటూ కొందరు పెద్దలు వెళ్ళిపోతున్నారు. స్టేషన్కి తీసుకువెడుతున్నాను, మీకెవరికన్నా అనుమానం ఉంటే నాతో రండి అంటూ వాసు సవాల్ చేయడంతో, మాకిదే పని, తెల్లారులేస్తే ఇలాంటివి ఎన్నో అనుకుంటూ అందరూ చెదిరిపోయారు. వాసు ఆ అమ్మాయిని లాక్కు వెళ్ళి ఓ రిక్షాలో పోలేశాడు. పబ్లిక్ గార్డెన్ దగ్గర రిక్షావాడికి డబ్బులు ఇచ్చేసి ఆ అమ్మాయిని ఎవరూ ఎక్కువగా లేని స్థలంలో పోలేశాడు. అప్పటి వరకు ఆ అమ్మాయి కుడి చెయ్యి అతని పిడికిల్లో నలిగిపోతూనే ఉంది.
20 సంవత్సరాల అందమైన యువతి స్పర్శ అతనిలో ఏ వికారాన్ని కలిగించలేదు. కానీ కోపంతో కళ్ళు చింతనిప్పులను రాలుస్తున్నాయి. పారిపోవడానికి ప్రయత్నించవనుకుంటా. జాగ్రత్త. ఇంత చిన్న వయసులో ఇంత నైపుణ్యాన్ని ఎలా నేర్చుకున్నావు? ఏది తీ పర్సు, నీ జాకెట్ లోపల. అప్పటి వరకు అతను పోలీసుల దగ్గరకో మరెక్కడికో తీసుకువెడతాడని భయపడుతూ ప్రాణాన్ని అరచేతిలో ఉంచుకుని కర్రలా బిగుసుకుపోయిన శరీరానికి మనస్సుకి ఊపిరి పోస్తూ బేలగా చూస్తూ ఉండిపోయింది. తీ. కళ్ళు ఆర్పకుండా అతను చూస్తూ ఉంది. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన వాడిని ఆ పర్సు బయటికి లాగ్గలను, కానీ నువ్వు స్త్రీవి. ఈ మాటను నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను, పోలేను. తీ గద్దించాడు వాసు. ఆ అమ్మాయి జాకెట్ అంతా చెమటతో తడిసిపోయింది. అరచేతుల నుంచి నీళ్లు కారుతున్నాయి. శరీరం సన్నగా వణుకుతుంటే మెల్లగా దాచిన పర్సు తీసి కింద పారేసింది, కాస్త నిర్లక్ష్యంగా చూస్తూ. దానిలో డబ్బెంతుందో లెక్కబెట్టు. 547 పర్సులో పెట్టి అతని దగ్గరగా తోసేసింది. అప్పటికి 7 గంటలు దాటి ఉంటుంది. దీపాల వెలుతురులో అతని ముఖంలోని మెరుపు ఇంకా తగ్గలేదని తెలుస్తూనే ఉంది. ఎందుకోసం ఈ దొంగతనాలు? చూస్తే కొత్తగా ఈ వృత్తి ప్రారంభించినట్లున్నావు కదూ. చెప్పు, ఈ సంపాదన దేనికోసం? టెర్లిన్ చీరలకా, గిల్టు నగలకా, లేకుంటే రోజుకో 4 సినిమాలు చూసేందుకా, లేకుంటే ఆ రంగు కళ్ళద్దాలు నీ దృష్టిని మలినపరుస్తున్నాయా? ఇంత చిన్న వయసులో ఇంత దౌర్భాగ్య పనులు ఎందుకు చేస్తున్నావు చెప్పు. ఇదిగో, నా దగ్గర అబద్ధం చెప్పి మస్కా వేద్దామని కల్లో కూడా అనుకోకు. అబద్ధం చెప్పావా? చెప్పలేవు, అవునా? నిన్ను నెల రోజులుగా గమనిస్తున్నా. ఆ రోజు నా ప్యాంటు జేబులో పర్సు కొట్టేసినప్పుడే గ్రహించాను. కానీ తొందరపడుతున్నానేమో, అయినింటి ఆడపిల్లని అల్లరిపాలు చేసినట్టు అవుతుందేమో అని చాలా చాలా ఆలోచించాను. విధివశాత్తు ఈరోజు నువ్వు నన్ను చూడలేదు. నీ ప్రక్క యువకుడు నీ క్రిగంటి చూపులకి ఐస్ అయిపోయి పర్సు పోయింది కూడా చూసుకోకుండా నీ స్పర్శ సుఖంలో అన్నీ మర్చి మత్తుగా ఇంటికి వెళ్ళిపోయాడు. బహుశా ఇప్పటికి ఒళ్ళు తెలిసుంటుంది. ఓసి రాక్షసి అంటూ శాపనార్థాలు పెడుతూ ఉంటాడు. మళ్ళీ ఎక్కడైనా తటస్థపడ్డావో అప్పుడు నీ గతి. ఆగిపోయాడు వాసు. అప్పటికి ఆ అమ్మాయి మోకాళ్ళ మీద తల ఉంచి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇదిగో, స్త్రీకి కన్నీళ్లు కొంత రక్షణ కలిగిస్తాయేమో కానీ నీలాంటి వాళ్ళకు కాదు. మన భారతదేశంలో స్త్రీ ఎంత పూజనీయురాలు. అలాంటిది నువ్వు ఆ జాతికి తలవంపులు తెస్తూ ఇలాంటి పనికి పాల్పడితే ఇంకా గౌరవం ఏం నిలుస్తుంది? ఇలాంటి పరిస్థితికి పురుషులు సిగ్గుతో చచ్చిపోవాలి. చిచి, నీకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, పోనీ భర్తన్నా లేడు. అసలు పెళ్ళయిందా లేదా? అతని కంఠంలో అంతవరకు ఉన్న కాఠిన్యం పోయి వ్యధ వ్యక్తమైంది. అది గ్రహించిన మాలతికి మరీ దుఃఖం ముంచుకొచ్చింది. నీ పేరు? మాలతి. ఎంత మంచి పేరు. కానీ ఆ మంచితనాన్ని మలినపరుస్తున్నావు. నీ తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారా ఇలా అందరి జేబులు కొట్టడానికి? ఇలా చేస్తూ ఏదో ఒకరోజు పోలీస్ చేతుల్లో చిక్కితే నీలాంటి ఆడపిల్ల గతి ఏమవుతుందో కాస్తన్నా ఆలోచించారా మీ పెద్దవాళ్ళు? మాట్లాడవే మాలతి, చెప్పు. నీ భవిష్యత్తు ఎలా మారుతుందో ఆలోచించే ఈ వృత్తిలో దిగావా అని అడుగుతున్నాను. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాస్త చూడు. ఆడపిల్లలు ఇలాంటి పనులా చేసేది? చిచి, పొట్ట గడవకుంటే డబ్బు సంపాదనకు మరే దారి లేదు. చదువుకుంటే ఉద్యోగం దొరకలేదు. తల్లిదండ్రి లేరు. చెప్పు, నా మాటకి జవాబివ్వు. నా ప్రశ్నలకు జవాబు ఇవ్వకుంటే ఏం చేస్తానో తెలుసా? పోలీసులకు అప్పచెప్పి నా దారిని నేను పోతాను. వద్దు వద్దు, 2 చేతులతోనూ దండం పెడుతూ అంది. మరి చెప్పు, ఏ పరిస్థితిలో ఇలాంటి పనికి తలొగ్గావు? ఏ పని చేయడానికి చేతగాక, ఏ దారి దొరకక ముసలి తండ్రి పక్షవాతంలో మంచంలో పడి మగ్గుతూ ఉంటే కాస్త గంజికి డబ్బు లేక, ఇంకా చాలా అన్నట్టు చూసింది మాలతి. వాసు చేతులు నలుపుకుంటూ అటూ ఇటూ పచారులు చేస్తూ అన్నాడు. కేవలం దరిద్రమే కారణమైతే బ్రతకడానికి ఎన్నో దారులున్నాయే. అవన్నీ వదిలి ఈ పనే చేయాలా? మీరు ఏ పనన్నా ఇప్పించగలరా? ఆశగా చూస్తూ అడిగింది. వాసు క్షణం ఆలోచించాడు. ఏదైనా పనిప్పిస్తే ఈ దొంగతనాలు మానేస్తుంది. కానీ తనే ఓ నిరుద్యోగి. ఉద్యోగం ప్రయత్నంలో ఇప్పటికి ఎన్ని జతల చెప్పులు అరిగిపోయినాయో. ఈ మహాపట్నంలో ఇన్ని లక్షల మంది నిర్విరామంగా శ్రమిస్తూ క్షణం తీరుబడి లేనట్లు పరుగులెత్తుతూ పనులు చేసుకుంటున్నారు. కానీ తనకి ఏ పని దొరకలేదు.
బిఏ పాస్ అయ్యి ఎంఏలో జాయిన్ అయ్యేటప్పుడు ఎన్నో కోరికలు తనలో. క్లాస్ తెచ్చుకుని ఐఏఎస్కి కట్టి సెలక్షన్ వచ్చి ఏ డిప్యూటీ కలెక్టరో అయిపోవాలని అవుతానని కలలు కన్నాడు. కష్టపడి చదివి క్లాస్ తెచ్చుకున్నాడు. తీరా ఉద్యోగాన్వేషణలో తెలుస్తోంది తన డిగ్రీకి ఉన్న విలువ. తల్లి ఒంటి మీద బంగారం, తండ్రి మిగిల్చి వెళ్ళిన ఎకరం పొలం అన్నీ ఆఖరైన తర్వాత పూర్తయింది తన చదువు. నేను మగాడిని గనక దొరకలేదు. ఈ అమ్మాయి ఆడపిల్ల, అందులో అందమైన ఆడపిల్ల. ఏదో ఒకటి దొరక్కపోతుందా? ప్రయత్నిస్తాను అనుకుని, ఎంతవరకు చదువుకున్నావు అన్నాడు. ఇంగ్లీష్ టైప్ వస్తే రాదు. మరేమొచ్చు? ఏమీ రాదు. టైప్ రాదు, మరేమి రాదు. పోనీ అంట్లు తోమడం వచ్చా? కసిగా చూస్తూ అన్నాడు. గబాలన రాదు అన్నట్లు తల అడ్డంగా ఊగించింది. వాసుకి ఒళ్ళు మండిపోతోంది ఈ అమ్మాయిని చూస్తే. చదువు రాదు, సంధ్య రాదు, ఒట్టి చూపుల గొడ్డు అనుకున్నాడు. ఇంక వెడతాను అంటూ వాసు వైపు బెదురుతూ చూస్తూ అంది. ఆ పర్సు అక్కడే వదిలి వెళ్ళిపోతావే, తీసుకో. అది తీసుకుని అతనికిచ్చేయి. అమ్మయ్యో, గుండె పట్టుకుంది. ఏ దొంగతనం చేసేటప్పుడైనా అంతగా భయపడను నువ్వు, ఇవ్వడానికి ఎందుకు అంత భయం? తల వంచేసింది మాలతి. ఇంతలో వాసు స్నేహితుడు వెంకటేశ్వర్లు వాసు అంటూ అటే వస్తున్నాడు. మాలతి ఈ సమయం చూసుకుని మెల్లగా చీకట్లోకి జారుకుంది. అక్కడే పడి ఉన్న పర్సు వాసును పలకరించింది. నేను ఇక్కడే ఉన్నా, చీకట్లో ఎవరితోరా మాట్లాడుతున్నావు అంటూ వెంకటేశ్వర్లు వస్తుంటే పర్సు తీసి ప్యాంటు జేబులో దూర్చి ఏడవలేక నవ్వుతున్నట్లు, నీ ముఖం ఇక్కడెవరున్నారు? నాటకంలో వేషం వేస్తున్నాను, ఆ పోర్షన్ రిహార్సల్స్ చేస్తున్నా. తన సమయస్ఫూర్తికి తనకే ఆశ్చర్యం వేసింది వాసుకి. ఇక్కడ రిహార్సలు? ఏ ఆడపిల్లన్నా వెంటపడగలదు, అయినా ఇంట్లో చేసుకోకూడదు? అది అయింది. మొన్న వదిన లేనప్పుడు తలుపులు బిగించుకుని పోర్షన్ వచ్చిందో లేదో అని చూసుకుంటున్నా. ఆహా సుందరి, నీ మోము ఎంత అందముగానున్నదే, చందమామ కన్నా చల్లగా అంటూ నాకు తెలియకుండానే నా గొంతు ఉచ్చేస్తాయి అందుకుంది. ఇలా జరిగింది 2 రోజులురా వెంకటేశ్వర్లు. 3వ రోజు మా పక్క పోర్షన్లో వాళ్ళ అమ్మాయి ఆండాళ్ళు లేదు, ఓ లెటరు తలుపు సందులో నుంచి నా మీదకు బారేసింది. అది చదివి హడిలిపోయాను. జవాబు ఇవ్వకపోయినా లేఖల ప్రవాహం ఆగడం లేదు. ఆ ఉత్తరాలు దాచుకోలేక బయట పెట్టలేక చస్తున్నాననుకో. ఇంకా లాభం లేదని ఓ రోజు డాబా మీద ఒంటరిగా ఉన్న ఆండాళ్ళను కలుసుకుని మెల్లగా చెప్పేశాను, నేను నిన్ను ప్రేమించడం లేదు, నాకు హిడింబి లాంటి మరదలుంది. నేను అది పుట్టకముందే మా పెళ్లి నిర్ణయం అయిపోయింది. కనుక దయచేసి ఈ ప్రేమలేఖల ప్రవాహానికి ఆనకట్ట వేయమని మరీ మరీ ప్రార్థించాను. ఆండాళ్ళు నిన్ను కలిసిందా? కుతూహలంగా అడిగాడు వెంకటేశ్వర్లు. అయ్యో, ఊరుకుందా? ఊరుకుంటే ఇంకా కథ అంతటితో సమాప్తమైపోయేదిగా. అవలేదు. నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. నీ ప్రతి మాట నన్నుద్దేశించే అని పొంగిపోయి నా స్నేహితులతో చెప్పేశాను. ఇప్పుడు నన్ను నువ్వు ఇలా మోసం చేస్తే నా గతి ఏం గాను అంటూ సినిమా కన్నీరు కారుస్తూ నా మీదకొచ్చేసింది. అందితే చావుగొట్టి చెవులు మెలేసేదేమో కానీ నేను అమాంతం క్రింది కూరికి పారిపోయాను. వారం రోజులు ఓ దూరపు చుట్టంగాడింట్లో అజ్ఞాతవాసం చేశాను. నా ప్రారంధం. వాడి పెళ్ళాం ఇంకో రోజుంటే కూడెట్టనంటూ మొగుడితో దెబ్బలాడేసింది. ఇంతలో మా అన్నయ్య ఆచూకీ లాగి నా చెవులు మెలేసి లాక్కొచ్చి మళ్ళీ ఖైదులో పడేశాడు. ఆండాళ్ళు వాళ్ళ అమ్మకి నాన్నకి ఏం చెప్పిందో మా పక్క పోర్షన్ ఖాళీ చేసి కింద ఓ పోర్షన్లోకి మారిపోయారు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. ఇది సంగతి. వాసు చెప్పటం ఆపి మళ్ళీ ఏదో గుర్తొచ్చి నవ్వటం మొదలెట్టి, అరే వెంకటేశ్వర్లు, ఈరోజు పొద్దున అందరి స్నానాలు అయిన తర్వాత సోపు కాకెత్తుకుపోతుంటే దాన్ని అదిలిస్తూ క్రిందకు చూశాను. అక్కడ అంటే కింద పోర్షన్లో ఆండాళ్ళు ఉండే పోర్షన్ అన్నమాట. అక్కడ ఆండాళ్ళు ఏం చేస్తోందంటే, చెప్పటం ఆపి వెంకటేశ్వర్ల వైపు చూశాడు వాసు. అబ్బా సస్పెన్సు, చంపక చెప్పు. వెంకటేశ్వర్లు త్వరపెట్టాడు. చెప్పను, చస్తే చెప్పను. ఇందాకటి నుంచి చెప్పి నా నోరు ఎండిపోయింది. కాస్త వేడివేడి మిరపకాయ బజ్జీలంటూ ఈ పాపిష్టి ప్రాణి అలమటిస్తోంది అన్నాడు వాసు. వెంకటేశ్వర్లు ఓ డజన్ మిరపకాయ బజ్జీలతో 5 నిమిషాల్లో వచ్చి, తర్వాత తిందుగాని చెప్పరా, ఆలస్యాన్ని భరించలేకపోతున్నాను అన్నాడు. వాసు వినిపించుకోకుండా గబగబా 4 తినేసి, నోరు మండిపోతోంది, మంచినీళ్ళు అన్నాడు. వెంకటేశ్వర్లు ఒళ్ళు మండిపోతోంది. కాస్త గట్టిగా ఏదైనా అంటే చస్తే చెప్పనంటూ లేచిపోయే మొండిఘటం వాసు. అందుకే నమ్రత తెచ్చిపెట్టుకుంటూ, సోడా తెమ్మంటావా? చిచి, సోడా సహించదు.
నీ బొంద సహించదు. నా కళ్ళ ముందు ఎన్నిసార్లు తాగలేదు. నా జేబు ఎలాంటప్పుడు ఖాళీ చేయొచ్చో నీకు బాగా తెలుసు. పోనీ చెప్పకపోతే పోనీ అని తను ఊరుకోలేడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలంటే తనకి తగని ఇష్టం. మైసూరుపాకు తింటున్నట్లు, బాదంగీర్ తాగుతున్నట్లు, జయలలితతో కాశ్మీర్ డాల్ సరస్సులో షికారు చేస్తున్నట్లు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అసలు ఆ వాసు స్థానంలో తనుండి అమ్మాయిల్ని ఏడిపిస్తున్నట్లు, ఆ అమ్మాయిలంతా వెంటబడి నేనంటే నేనని ముందుకు తోసుకొస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. ధర్మదాత సినిమాలో హలో ఇంజనీర్ అంటూ కాంచన తన వెంటే పడినట్లు పగటి కళలు టెక్నికల్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. తను ఆ కళల్లో జీవిస్తాడు. జీవితంలో ఇవి తను ఎలాగూ సాధించలేడు. అంత ధైర్యం లేదు. అందమైన ఆడపిల్లల్ని ఆకర్షించే రూపం కూడా లేదు. అందుకే ఆ కళల్లోనైనా సంతృప్తి పడకుంటే తన మనస్సు క్షోభిస్తుంది. తను అందగాడు కానంత మాత్రాన మనస్సులో కోరికలు లేకుండా ఉంటాయా? హీరో లాంటి వాసు అంటే వెంకటేశ్వర్లకి తగని ఇష్టం. ఎక్కువ చదువు వంటబట్టకున్నా వెంకటేశ్వర్లు నాంపల్లి సెంటర్లో బందర్ కిల్లీ షాప్ పెట్టి అందులో 10 పైసలకి అద్దెకిచ్చే వార మాస పత్రికలు అవి అతని వ్యాపారాన్ని బాగానే నిలదొక్కునేలా చేశాయి. వెంకటేశ్వర్లు కిల్లీ షాప్ భాగ్యానికి హైదరాబాద్కి ఎందుకు, బందర్లో పెట్టుకుంటే పోలా అన్నాడు ఓసారి. నీ ముఖం, చదువుకున్నోడివి, నీకేం తెలుసు దీనిలో తిరకాసు? చెప్పనా? బందర్లోనే బందర్ కిల్లీ షాపు అంటూ తెరిచానే అనుకో. అనుకో. అప్పుడు మన తెలుగువాడెవ్వడు ఈ కిళ్ళీ వేసుకోడు. కొందరి సంగతో కాదు నేను చెప్పేది. అదే ఈ భాగ్యనగరంలో నాంపల్లి సర్కిల్ లాంటి సెంటర్లో పెద్ద పెద్ద అక్షరాలతో బందర్ కిళ్ళీ అనే పేరు చూసి ప్రతివాడు కారు ఆపి ఒకటి కొనుక్కుని నోట్లో వేసుకుని మరీ పెడతాడు. ఇంకా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మన ఆంధ్ర సోదరులు గుంపులుగా దిగుతారు. అప్పుడు నాకు ఊపిరి పీల్చుకునేంత కూడా తీరుబడలేదంటే నమ్ము. భలే గిరాకీ ఉంటుంది. అందుకే ఓ అసిస్టెంట్ని వేసుకుందాం అనుకుంటున్నా. తినే మిరపకాయల పొట్లం అవతల గిరాటు కొట్టి ఎగిరి గంతేశాడు వాసు. వెంకటేశ్వర్లు, ఆండాళ్ళ సంగతి తర్వాత చెప్తా కానీ, చెప్పటం కాదు, ఓసారి నిన్ను తీసుకెళ్ళి నా క్లోజ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాలే కానీ ఒక్క సాయం చేసి పెట్టరా. నీకెలాగూ అసిస్టెంట్ కావాలి. అదే. ఇంకా చెప్పకుండా నీళ్లు నమిలాడు వాసు. చెప్పు, నీ ఎరికలో ఎవరైనా ఉన్నారా? అదే చెప్పేది. ఉన్నది ఒక అందమైన ఆడపిల్ల, చక్కగా బాపు వేసిన బొమ్మలా బాగుంటుంది. ఆ అమ్మాయినే నీ కొట్లో ఉంచావంటే నీ వ్యాపారం చూడు. నిమిషాల మీద కిల్లీ షాపు, ఫ్యాన్సీ షాపు, అది బట్టల షాపు, అది అలా పెద్దదై ద్వారకా హోటల్ అంతా పెరిగి వాసుని లాగి కూర్చోబెట్టి అన్నాడు వెంకటేశ్వర్లు. అందమైన ఆడపిల్ల నా కిల్లీ షాపులో. ఆఫ్టర్ ఆల్ కిల్లీ షాపులో ఉద్యోగం ఏ పిల్ల చేస్తుందిరా సన్నాసి? నేనిచ్చే 33 రూపాయలకి? అదంతా అనవసరం. ఉద్యోగం ఇస్తావా లేదా? 2 మాటలు కాదు, ఒక్కటే మాట. ఇస్తాను, లేకుంటే ఇవ్వను, అంతే. సీరియస్గా ముఖం పెట్టాడు వాసు. తస్సదియ్యా, ఐఏఎస్ పరీక్ష రాసేటప్పటికే ఆఫీసర్ లక్షణాలు పట్టుబడ్డాయి. ఓవేళ సెలక్షన్ వస్తే ఈ కిళ్ళి కొట్టు వెంకటేశ్వర్లు గుర్తుంటాడా? మిత్రుడి వైపు గర్వంగా చూస్తూ అన్నాడు వెంకటేశ్వర్లు. వాసు సీరియస్నెస్ ఎగిరి చక్కా పోయింది. పని పాట లేక పరీక్ష రాస్తే ఇంతలోనే సెలక్షన్ వచ్చేస్తుందా? అయ్యో రామ, అవన్నీ జరగని మాటలు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కర్మే ఉండదుగా. ఇన్ని చెప్పులు జతలు అరిగే కర్మం అసలే ఉండదు. ఈ డిగ్రీల వాళ్ళకే ఎన్ని జతల చెప్పులు చాలడం లేదు. ఓ పని చేస్తాం, సెలక్షన్ రాని డబుల్ డిగ్రీల వాళ్ళం అందరం నాంపల్లి సర్కిల్లో బందర్ కిల్లీ షాపు అన్నట్లు బందర్ చెప్పుల షాపు అంటూ వరుసగా పెట్టి వెంకటేశ్వర్లు వాసు నోరు మూసేశాడు. శుభమా అంటూ పరీక్షలో సెలక్షన్ రావాలని మొక్కుకోవాలి కానీ రాని నిర్భాగ్యులను గుర్తు చేసుకుంటూ సూర్మంటే ఎలా? చచ్చా, నీ పద్ధతి బాగా లేదు. ఇదిగో ఈ వెంకటేశ్వర్లు చెప్తున్నాడు. శ్రీ వాసుదేవరావుకి తప్పకుండా సెలక్షన్ వస్తుంది. మన గవర్నమెంట్ సరాసరి ట్రైనింగ్ అవడంతోనే కృష్ణా జాయింట్ కలెక్టర్గా, డిప్యూటీ కలెక్టర్గా ఆర్డర్స్ వేస్తారు. అలా కాకపోతే ఇదిగో ఈ వెంకటేశ్వర్లు తిరుపతి వెంకటేశ్వర్లు కానే కాడు. ఈ పేరు తీసుకెళ్ళి ఆ 7 కొండలవాడి ముఖాన కొడతా. శపథం అంటే శపథం, అంతే. అబ్బో, మంగమ్మ శపథంలా హాస్యం పట్టించాడు వాసు. నీ ముఖం, మంగమ్మ ఆడది, నేను మగమహారాజులం గారిని. సరే కానీ వాసు, డజన్ మిరపకాయ బజ్జీలు లాగించేశావు కానీ ఆ ఆండాళ్ళు నూతి దగ్గర ఏం చేస్తుందో చెప్పావే కాదు. ఈరోజు కంటి నిండా నిద్రపోనీయడల్లే ఉంది.
చెప్పవయ్యా వాసుదేవయ్యా. సాష్టాంగపడ్డాడు వెంకటేశ్వర్లు. ఇంకా లాభం లేదు, చెప్పి తీరాల్సిందే అని మనసులో అనుకుని, సరే అలాగే, కాసిన గరం గరం పల్లీలు బట్రా తింటూ చెప్తాను. నిజంగా చెప్పేసి ఇంటికి వెళ్ళి నిద్రపోవాలి. మరి తప్పదని కాళ్ళు ఈడ్చుకుంటూ పల్లీలు తెచ్చి వాసు దోసిట్లో పోశాడు వెంకటేశ్వర్లు. వాసు తింటూ వెంకటేశ్వర్లు ఉనికినే మర్చిపోయినట్లు నటిస్తుంటే, ఒరే నాన్న, నీ నాటకాలు కట్టిపెట్టు, నువ్వు నిరుద్యోగివి, అందుకు తోడు బ్రహ్మచారివి, నాలాంటి గృహస్థు బాధలు నీకేం తెలుస్తాయి? తెలియవు గనక వెంటనే చెప్పు. ఇప్పటికే మా సూర్యకారం కస్సు బుస్సు అంటూ ఉంటుంది. తొందర పెట్టాడు వెంకటేశ్వర్లు. వాసు పల్లీలన్నీ తినేసి షర్టు దులుపుకుంటూ లేచి, వెంకటేశ్వర్లు, అసలు నాకు తెలియక అడుగుతా, గృహస్థుకి ఇలాంటి విషయాల్లో ఆసక్తి తగునా అంటూ అందకుండా పారిపోయాడు. ఓరి నీ తెలివి, ఎంత మస్కా వేసి ఆఠాణ అన్యాయంగా లాస్ చేశావు, ఉండు నీ పని రేపు చెప్తా అంటూ అక్కడి నుంచి కదిలి తన భారమైన శరీరాన్ని ఇంటికి చేరేశాడు వెంకటేశ్వర్లు. వాసు వెంకటేశ్వర్లు బాల్య స్నేహితులు. మెల్లగా ఇల్లు చేరాడు వాసు. వదిన శ్రీలక్ష్మి కొసరి వడ్డిస్తున్నా వాసుకి ముద్ద గొంతు దిగడం లేదు. ఎంత పొద్దుపోయే వరకు ఎక్కడ తిరుగుతున్నట్లు అంటూ కబుర్లలోకి దిగింది శ్రీలక్ష్మి. వాసు అన్న రాఘవరావు అసహనంగా అటూ ఇటూ పొర్లుతున్నాడు మంచం మీద. వాసు భోజనం చేసి ముందు గదిలోకి వెళితే గాని శ్రీలక్ష్మి తలుపు వేసి పడుకునేందుకు రాదు. రైలు కంపార్ట్మెంట్ లాంటి ఆ ఇంటికి 150 అద్దిస్తున్నారే కానీ సౌకర్యం చాలా తక్కువ. వంటిల్లు కాక 2 గదులు. భోజనం చేసి పక్క మీద చేరి ముసుగు పెట్టాడు వాసు. ప్యాంటు జేబులోని ఖాళీ పర్సు అతను తెలివి తక్కువతనాన్ని పరిహసిస్తున్నట్టు, పగలబడి నవ్వుతున్నట్లు అనిపించి మరీ ఉక్రోషం వచ్చి దిండు విసురుగా నేలకేసి కొట్టాడు. కిటికీ తలుపు విసురుగా వేశాడు. మూలగా ఉంచిన చాపని కాలితో తోసి పారేశాడు. అయినా కోపం తగ్గడం లేదు. అసలు ఆ పర్సులో డబ్బు ఎలా మాయం చేయగలిగింది మాలతి? చాలా ఆశ్చర్యంగా ఉంది. దానిలో డబ్బు అలాగే ఉంచి తనకు భయపడి అక్కడే పారేసి వెళ్ళింది. పాపం ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని పర్సు ఇచ్చేయాలని అనుకున్నాడు. ఆ పిల్లని చూసిన దగ్గర నుంచి జాలి కలుగుతుందే కానీ కోపం రావడం లేదు. ఎందుచేత? కానీ ఇప్పుడు తలుచుకుంటే మాత్రం చచ్చేంత కోపం వస్తోంది. తన కళ్ళల్లోనే కారం కొట్టిన రాక్షసి. చూడటానికి ఎంత అందంగా ఉంది. పెద్ద కుటుంబంలోని పిల్లల్లాగా అలంకరణ చూసే మొదటిసారి మోసపోయాడు. ఈసారి ఇంకా ఆ పప్పులు ఉడకవు అనుకున్నాడే కానీ తెలియకుండానే బోల్తాపడ్డాడు. వేధవ పర్సు అంటూ ప్యాంటు జేబులో నుంచి విసిరి కొట్టాడు. అంతలోనే గుర్తొచ్చింది, అమ్మయ్యో, ఇది ఎవరన్నా చూస్తే కొంపలు అంటుకుంటాయి అనుకుని దాచేసి స్థిరంగా ఓ నిర్ణయం చేసుకున్నాడు. ఏమైనా సరే ఆ మాలతిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే గాని తన మనస్సుకు శాంతి ఉండదు. ఆలోచనల్లో అశాంతిగా నిద్రపట్టింది వాసుకి. రాఘవరావు స్నేహితుడు మదన్ మోహన్ ఉదయమే వచ్చాడు మిత్రుడి కోసం. రాఘవరావు స్నానం చేస్తున్నాడు. శ్రీలక్ష్మి మదన్కు కాఫీ తెచ్చిచ్చి చెప్పింది, ఇప్పుడే వస్తారు అంటూ. కాఫీ తాగుతూ మదన్ ఉలిక్కి పడ్డాడు. ఓ మంచం చాటున రాఘవరావు కూతురు వీణ పక్కింటి 6 ఏళ్ల కుర్రాడు సీనుతో ఆటలాడుతోంది. వీణ చేతిలో తన పర్సు చూస్తే మరి ఉలిక్కి పడక ఏం చేస్తాడు? ఆ క్రితం రోజు 500 రూపాయలతో సినిమా హాల్లో పోయిన పర్సు ఈ చిన్నపిల్ల దగ్గర కనిపిస్తే అతనికి మతే పోయింది. ఓ పక్కన తనది కాదేమో అనే సందేహమూ పీకుతోంది. వీణా, పర్సు ఎంత బాగుందమ్మా, నీకెక్కడిది? సగం తాగిన కాఫీ అక్కడే వదిలి వీణతో కబుర్లోకి దిగాడు మదన్. ఉండు అంకుల్, బాబుకి ఆకలేస్తుందిట, పాలు పడుతున్నా అంటూ ఆటలో బొమ్మ పాపాయికి పాలు పడుతున్నట్టు నటిస్తోంది వీణ. పర్సు చేతిలోకి తీసి మరీ చూశాడు. సందేహం లేదు, తనదే. తన ఫోటో కూడా ఇంకా అలాగే ఉంది. ఇది ఇక్కడికి ఎలా వచ్చినట్టు? మెల్లగా వీణతో కబుర్లలోకి దిగి, వీణా, ఇది నీకెవరిచ్చారమ్మా చెప్పు. సాయంకాలం బోలెడు చాక్లెట్లు తెస్తాగా, చెప్పు అంటూ. అయ్యో అంకుల్, అదెందుకు తీసావు? చిన్నాన్న జేబులో ఉంది, నాకు కావాలని అడిగితే ఇవ్వను, తీసావా తంతాను అంటూ నీళ్లు పోసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మంచం ఎక్కి నేనే తీశాను అంకుల్. మరి పర్సు లేందే సీను ఆఫీసులో జీతం ఎలా తెస్తాడు? జేబులో పెట్టుకుంటే దొంగలు కొట్టేయరు. వీణ ఏవేవో చెప్తోంది కానీ మదన్ బుర్ర వేడెక్కిపోతోంది. ఒరే సీను, ఆఫీస్కి వెళ్ళి జీతం తీసుకురా, చిన్నాన్నొస్తే మనిద్దరినీ దంతాడు అంటూ అరుస్తోంది వీణ, భుజం మీద పాపాయి బొమ్మని కాళ్ళ మీదకు మార్చుకుంటూ. ఇదే ఇంకెప్పుడైనా అయితే ఆ బుల్లి సంసారంలోని ఆనందంలో మదన్ కూడా పాలు పంచుకునేవాడు. కానీ ఇప్పుడు, సారీ మదన్, కాస్త ఆలస్యమైంది, మరి బయటికి పెడదామా? నీ స్కూటర్ తెచ్చావా లేకుంటే నాది తీసుకువెడదామా?
శ్రీ, కప్పు సాసర లోపల పెట్టు అంటూ రాఘవరావు వాచ్ బెల్టు పెట్టుకుంటూనే మాట్లాడుతున్నాడు. జవాబివ్వని మిత్రుడు ముఖంలోకే చూస్తూ, అరే అలా ఉన్నావే, పర్సు దొరకలేదు కదూ? దొరికింది. నిజంగా? ఎప్పుడు, ఎక్కడ? నీ కష్టార్జితం ఎక్కడికి పోదని నేను చెప్పడంలా? సంతోషంలో మాట్లాడుతున్నాడు రాఘవరావు. మదన్, చెప్పు, ఎక్కడ దొరికింది? ఇప్పుడే ఇక్కడే ఖాళీ పర్సు కనిపించింది. రాఘవరావు తెల్లబోతూ అడిగాడు. ఏమిటి, ఇప్పుడే ఇక్కడే ఖాళీ పర్సు దొరికిందా? అవును, వీణ ఆడుకుంటుంది. తనని అనుమానిస్తున్నాడేమో మిత్రుడు అని అంతలోని కోపంతో ఎర్రబడ్డ రాఘవరావు ముఖం వీణ చేతిలోని పర్సులో నుంచి మదన్ ఫోటో క్రింద పడేసరికి అమాయకంగా చూస్తూ ఉండిపోయాడు. రాఘవ అంటూ ఏదో అడగబోయి మిత్రుని చూసి మాట్లాడలేకపోతున్న మదన్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకుని ఊపేస్తూ అడిగాడు. ఏమిటి ఇదంతా? ఏం చేసావు నువ్వు? మా ఇంట్లోకి నీ పర్సు ఎలా నడిచొచ్చింది? ఆవేశంగా అంటున్నాడు రాఘవరావు. ఇక్కడ స్నేహితులిద్దరూ ఇలా సతమతం అవుతుంటే వాసు వంటింట్లో వదినగారి దగ్గర ఆరాబం పోతున్నాడు. ఆండాళ్ళు ఓ చిన్న స్టీల్ గిన్నె పట్టుకుని, లక్ష్మిగారు, దీంతో పంచదార ఇమ్మంది మా అమ్మ అంటూ వాసును చూస్తూ మెలికలు తిరిగిపోతూ బోలెడు సిగ్గుపడిపోయింది. ఇలా అనవసరంగా సిగ్గుపడే స్త్రీలంటే వాసుకు పరమ అసహ్యం. ఆండాళ్ళను చూడాలని టిప్ టాప్గా ముస్తాబై వచ్చిన వెంకటేశ్వర్లు గదిలో నుంచి కొత్త గొంతులు ఆవేశంగా వినిపించడంతో అక్కడే ఆగిపోయాడు. విషయం అర్థమయ్యి అవ్వకుండా ఉంది. రాఘవరావు తమ్ముణ్ణి నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. అక్కడి వాతావరణం అప్పటికే వేడెక్కిపోయింది. అన్ని వాటాల్లో వాళ్ళు పరిగెత్తుకొచ్చారు, ఏమిటేమిటి అంటూ. వాసు కళ్ళు అప్పజెప్పి ఆ ఖాళీ పర్సును చూడటం తప్ప మరో జవాబు లేదు. షర్ట్ లేకుండా కట్ బనీన్లో అతని అందాన్ని చూస్తూ ఉండిపోయింది ఆండాళ్ళు. అసలు ఏం జరిగిందో చెప్పు నాయనా అంటూ శ్రీలక్ష్మి కళ్ళనీళ్లు పెట్టుకుంది. రాఘవరావు కళ్ళు విస్ఫులింగాలు విరజిమ్ముతున్నాయి. పోలీసు వ్యాన్ ఆగటం, వాసుని ఎక్కించుకుని సాగిపోవటం చూస్తూ నక్కి ఉన్న వెంకటేశ్వర్లు కుప్పలా కూలబడ్డాడు. అంతలోనే ఏం ఆలోచన వచ్చిందో లేచి పరిగెత్తాడు. వాసుని లాకప్లో ఉంచారు. ఇన్స్పెక్టర్ ఎలాగైనా ఈ కేసు పైకి పోనీయకూడదని ఎన్నో విధాల ప్రశ్నించాడు. అసలు వాసు దొంగతనం చేయవలసిన అవసరం ఏమి లేదే. చేశాడంటే నమ్మకం కూడా లేదు. కానీ విషయం ఏమిటో చెప్పకుండా ఎందుకు దాస్తున్నాడో రాఘవరావుకి తల పగలగొట్టుకున్నా అర్థం కావడం లేదు. తమ్ముడిని నోటికొచ్చినట్లు తిట్టేశాడు. వాసే తీసినా 500 ఒక్క రాత్రిలో ఎలా ఖర్చు పెట్టినట్లు మదనకి అర్థం కావడం లేదు. ఏమైనా సరే దీని అంతు తేల్చేసుకోవాలి అనుకుని మదన్ పట్టు విడవడం లేదు. వాసు విషయం చెప్పడం లేదు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు రాఘవరావు. ఇలా అయితే నేను చేయగలిగింది లేదు, కోర్టులో హాజరుపరచడం తప్ప. ఇన్స్పెక్టర్ విసుక్కున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో డబ్బు. ఇది ఆయన తీయలేదు, నేను తీశాను. వణుకుతూ ముందుకొచ్చింది మాలతి. వెంకటేశ్వర్లు ఏం జరుగుతుందో అని నక్కి నక్కి చూస్తున్నాడు. నన్ను ఖైదు చేయండి అంటూ చేతులు ముందుకు చాచింది మాలతి. మాలతి మాలతి అంటూ కలవరిస్తున్న వాసుని తట్టి లేపింది లక్ష్మి. వాసుకి మెలకు వచ్చింది. పూర్తిగా రైల్వే కంపార్ట్మెంట్ లాంటి అన్నయ్య ఇంటి 3వ గదిలో తను రోజూ పడుకునే పరుపు మీదే ఉన్నాడు. ఏమిటి, నేను పోలీస్ స్టేషన్లో లేను, ఇదంతా కళ అనుకుంటూ రాత్రి తను భద్రంగా దాచిన ఖాళీ పర్సు కోసం జేబులు తడుముకున్నాడు. చేతికి తగిలింది. నేను ఇక్కడ భద్రంగానే ఉన్నానంటూ. అమ్మయ్యా, ఎలాంటి పాడు కలగన్నాను అనుకుంటూ గ్లాసు నీరు తాగేశాడు. కాస్త ప్రశాంతత చిక్కింది. తననే విచిత్రంగా చూస్తున్న వదిన గారిని అప్పటికి గమనించి సిగ్గుపడిపోతూ, ఎందుకు అలా చూసావు, వెళ్ళి పడుకో, ఇంక కలవరించంలే అంటూ ముసుగు బిగించేశాడు. పగలంతా గాడిదలాగా తెగదిరిగి రాత్రి కలవరిస్తూ ఇల్లు ఎగరగొడుతున్నాడు వెధవ అంటున్న అన్నగారి గొంతు ఇంకా వినిపించకుండా 2 చెవుల్లోనూ వేళ్లు దూర్చేశాడు. ఎందుకంటే అన్నగారు ఆ పైన అనబోయే మాటలు తనకు తెలుసు గనక. ఆ భార్యాభర్తల సంభాషణ అటు తిరిగి ఇటు తిరిగి ఏ వైపుకు మళ్ళుతుందో వాసుకి బాగా తెలుసు. భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుతుంటే వినకూడదని చిన్నప్పుడు బామ్మ చెప్పిన మాట తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు వాసు. తెల్లవారి వాసు కాఫీ ఇస్తూ నవ్వుతూ అడిగింది శ్రీలక్ష్మి, మాధవీలత ఎవరు అంటూ. మాధవీలత వారెవరు? తెల్లముఖం పెట్టాడు వాసు. అయ్యో, నీకు తెలవదు, ఆరాధ్య దేవత.
కలలో కూడా ఆ నామజపమే స్మరించే ఆ సుందరిని నాకు చూపిస్తే పాపం వస్తుందా? శ్రీలక్ష్మికి పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉంది. ఆవిడ చదవటం కాదు, తినేస్తుందంటే సరిగ్గా ఉంటుంది. ఈ మాటే తరచూ రాఘవరావు అంటూ ఉంటాడు. కొత్త పుస్తకాలుంటే అన్నం నీళ్లు అక్కర్లేదు. తనకక్కర్లేదని మిగతా వాళ్ళ ఆకలిని గుర్తించుకుంటే ఎలా? ఇంట్రెస్టింగ్గా ఉన్న పుస్తకం మధ్యలో వదిలేయాలంటే బోలెడంత బాధ కలిగి అది చదువుతూనే కూర మార్చేస్తుంది. పులుసు కాటుపోతుంది, పాలు పొంగిపోతాయి, అన్నం పలుకవుతుంది. ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయో రాఘవరావుకి వాసుకి తెలుసు. శ్రీలక్ష్మి కాపురానికి వచ్చిన కొత్తలో పుస్తకాలు చదివే అలవాటు మంచిదే అని రాఘవరావు సంతృప్తి పడినా ఆ తర్వాత ఈ అలవాటు అతనికి ప్రాణాంతకంగా పరిణమించింది. భర్త ఆఫీస్ నుంచి 5:30కు వచ్చినా పుస్తకంలోంచి తలెత్తి గడియారం వైపు చూసే తీరిక ఉండేది కాదు. ఆకలితో ఇంటికొచ్చిన రాఘవరావుకి భార్యను చూస్తే ఒళ్ళు మండిపోయేది. ఆ పట్టున చేతిలో పుస్తకం లాగి చించి ముక్కలు చేసిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ ఏం ప్రయోజనం? శ్రీలక్ష్మి చదవడం మానలేదు. డిటెక్టివ్ సాహిత్యం దగ్గర నుంచి సెక్స్ సాహిత్యం వరకు, చారిత్రాత్మకం నుంచి సామాజిక నవలల వరకు పక్షపాతరహితంగా అందినంత వరకు చదివేస్తూ ఉంటుంది. వాసుకి వదినగారి పద్ధతులు కొన్ని నచ్చుతాయి కానీ కొన్ని నచ్చవు. ఇంతకీ మాలతి ఎవరంటే 4 దోశలు తిన్నావు కానీ జవాబు చెప్పవేంటి? నిష్ఠూరంగా అనేసింది శ్రీలక్ష్మి. వాసుకి ఆ సంభాషణ ఎలా మరో మలుపు తిప్పాలో తెలియక వెంటనే అన్నాడు, వదినా, శాంతిలో కొత్త పిక్చర్, నీ అభిమాన హీరో బిశ్వజిత్ ఉన్నాడు. వెనక గదిలో నుంచి రాఘవరావు గొంతు వినిపించింది. శ్రీ, వాడిని ఒకసారి ఇలా రమ్మను. వదిన గారితో కబుర్లు కట్టిపెట్టి మూతి తుడుచుకుంటూ పైజామాతోనే ముందు గదిలోకి వచ్చాడు వాసు. అప్పటికే అక్కడ ఓ ముసలాయన ఓ బట్టతలాయన కూర్చున్నారు. ఎందుకు అన్నట్లు అన్నగారి ముఖంలోకి చూశాడు వాసు. ఆ కుర్చీలో కూర్చో, నిన్ను చూసేందుకు వచ్చారు అంటూ పరిచయం చేశాడు. ముసలాయన కళ్ళజోడు తీసేసి పైపంచితో తుడుస్తూ ప్రశ్నా పరంపరలు విడుస్తున్నాడు వాసు మీదకి. ఈ ఇంటర్వ్యూలంటే తగని మంట వాసుకి. వివరాలు తెలుసుకునే వచ్చి మళ్ళీ అవే ప్రశ్నలు. పక్కన అన్నగారు లేకుంటే ఈ ఇద్దరిని ఓ ఊపు ఊపేవాడు. వాళ్ళు వేసే ప్రశ్నలకి జవాబు ఇవ్వడం ఆలస్యమైపోతోందని అప్పటికే రాఘవరావు ముఖం గంభీరంగా మారిపోయింది. వదిన కాఫీ తెచ్చి లోపల గుమ్మంలో నిలబడింది. ఓ, వదినకి ఈ వ్యవహారం ముందే తెలుసన్నమాట. కానీ తనకు దూర సందు లేదు, మెడకో డోలు అన్నట్టు నాకిప్పుడు పెళ్ళికి ఏం తొందర వచ్చింది అని ఎన్నోసార్లు వదిన గారికి చెప్పాడు. మనసులో ఇష్టం లేకున్నా ఆ కాఫీ కప్పులు అందరికీ తనే అందించాడు. నీ హైట్ ఎంత? బట్టతలాయన అడుగుతుంటే ముసలాయన డైరీ లాంటి బుక్ తీసి పట్టుకున్నాడు. చూస్తుంటే తెలియడంలే. పళ్ళు కొరుక్కున్నాడు వాసు. హైటు 5'6". ఎందుకన్నా మంచిది వెయిట్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఇంకా ముందుకు మాట్లాడబోయే తమ్ముణ్ణి మింగేలా చూశాడు రాఘవరావు. ఇంకక్కడ కూర్చోలేని వాసు, వస్తున్నా వదినా అంటూ లోపలికి వచ్చేశాడు. నేను పిలవందే? శ్రీలక్ష్మి కసిరింది. పిలవు, ఎందుకు పిలుస్తావు? నీకు ముందే ఈ పెళ్ళిళ్ళ పేరైలు వస్తున్నట్లు తెలిస్తే మరి నాకు వార్నింగ్ ఇవ్వలేదే? షు, మన మాటలు వాళ్ళకి వినిపిస్తున్నాయి. మూతి మీద వేలుంచి ముందు గదిలో వాళ్ళు మాట్లాడేది ఏమైనా వినిపిస్తుందేమో అని చెవులు రిక్కించింది శ్రీలక్ష్మి. ఆ కీచు గొంతు మిసలాయనైతే ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఒక్క మాట అర్థం కావడం లేదు. ఆ ఇద్దరూ మరో అర్ధగంట తర్వాత వెళ్ళిపోయారు. అమ్మయ్య అనుకుంటూ బట్టలు మార్చుకుని అన్నగారి స్కూటర్ బయటికి తీసి బయలుదేరాడు వాసు. ఆదివారం వస్తే రాఘవరావు ఇల్లు కదలడు. వాసుకు ఒళ్ళంతా చీమలు జెర్లు పాకినట్టు ఉంటుంది. ఎటు తిరిగినా అన్నగారి ముఖమే కనిపిస్తూ ఉంటుంది. అది భరించలేని వాసు ఆదివారం వస్తే రోడ్ల మీద కాలక్షేపం చేస్తూ ఉంటాడు. వెంకటేశ్వర్లు కిళ్ళి కొట్టు వాసుకు విడిది. వారం రోజుల నుంచి మాలతి వెంకటేశ్వర్లు కిళ్ళి కొట్టులో ఉద్యోగం చేస్తుంది. నెలకి 30 ఇస్తానంటూ ఒప్పుకున్నాడు. 30 చాలా తక్కువ అంటూ నసిగింది మాలతి. వాసుకి ఒళ్ళు మండిపోయింది. పెద్ద గవర్నర్స్లా మాట్లాడతావే, ఈ ఉద్యోగానికి ఈ జీతం చాలు అంటూ కసురుకోవడంతో మళ్ళీ మాట్లాడలేదు మాలతి. అమ్మకం పెరిగింది కానీ షాపులో ఆవారగాళ్ళు బైఠాయించడం ఎక్కువైంది. అప్పుడప్పుడు గల్లాపెట్లో 3-4 తక్కువ లెక్కొస్తోంది. వెంకటేశ్వర్లు షాపులో ఓ అందమైన ఆడపిల్ల ఉద్యోగం చేస్తోంది అనే మాట
ఆ నోట వెంకటేశ్వర్ల భార్య సూర్యకాంతం వరకు వెళ్ళింది. క్షమించాలి, సూర్యకాంతానికి భర్త ముద్దుగా పెట్టుకున్న పేరు సూర్యకారం. ఒకరోజు వెంకటేశ్వర్ల ఇంట్లో ఓ ఆడదాన్ని కొట్లో కూర్చోబెట్టి డబ్బంతా తగలేస్తున్నావా? ఇంక నేను బతికేందుకు, నీకు పరాయి ఆడది కావాల్సి వస్తే ఉరెట్టుకు చస్తా అంటూ సూర్యకారం రాగాలు తీస్తుంటే ఇరుగు పొరుగు పోగై వెంకటేశ్వర్ని చేవాట్లేశారు. ఇంట్లో నిక్షేపం లాంటి ఇల్లాలను ఉంచుకుని నీకు ఇదేం పోయే కాలం అయ్యా? వ్యాపారంలో ఇప్పుడిప్పుడే పైకొస్తున్నవాడివి, ఇలాంటి పక్కదారులు పడితే ఇంక బాగుపడతావా అంటూ వెంకటేశ్వర్లు చెప్పే మాట ఎవ్వరూ వినే స్థితిలో లేరు. భార్య మీద ఎంత కోపం తెచ్చుకుని ఏం ప్రయోజనం? సంసారం వీధికి లాగేస్తోంది సూర్యకారం. ఇంక గత్యంతరం లేక నోరుగలమ్మా నీకు దండం అనుకుని తనే తగ్గి తన సంసార శకటాన్ని లాక్కొస్తున్నాడు. మాలతిని ఎలా వదిలించుకోవాలి? ఎన్నో విధాల ఆలోచనలు చేస్తున్నాడు. వాసు దారి తప్పి 100 ఏళ్ల పంటైన జీవితాన్ని నాశనం చేసుకోబోయే అమ్మాయిని ఆదుకుని తిరిగి దారిలోకి తేవాలని ప్రయత్నిస్తూ ప్రస్తుతం కాస్త సహాయపడు అని అర్థించాడు తనని. మిత్రుడి మాట కాదనలేక ఉద్యోగం ఇచ్చాడు. చుట్టూ ప్రపంచం మాకెందుకని ఊరుకుంటుందా? అయ్యో రామా, ఇప్పుడు ఏం చెయ్యాలి? వాసు మరో పని మాలతికిప్పించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో నేను కాదంటే ఎలా అనుకుంటూ మహాబాధపడిపోతున్నాడు వెంకటేశ్వర్లు. కానీ ఏ దారి కనిపించడం లేదు. కిళ్ళీ కొట్టు దగ్గర చేరే ఆవారాగాళ్ళు వికవికలు పక్కపక్కలు పోతుంటే వెంకటేశ్వర్లు మందలించబోతే నీ లెక్కేంటి అనే వరకు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పుతున్నదని గ్రహించిన వెంకటేశ్వర్లు ఇంక ఊరుకుంటే లాభం లేదని మరోటి ఏదైనా చూపించి ఇది తీసేస్తే బాగుంటుందని చచ్చి చెడి ఓ మిత్రుని పట్టుకుని ఎలాగైతేనే మాలతికి సినిమా హాల్లో టికెట్లు అమ్మే ఉద్యోగం వేయించాడు. ఎటొచ్చి ఎటుపోయినా అంటే డబ్బు విషయం వెంకటేశ్వర్లదే పూచి. ఆ షరతు మీదే వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. జీతం కూడా 60, పర్వాలేదు అంటూ వాసుని కూడా ఒప్పించి మాలతిని పనిలో చేర్పించారు. బాధ్యతను జాగ్రత్తగా నిర్వహించమని వాసు మరీ హెచ్చరించాడు. టిక్కెట్లు ఇచ్చి డబ్బు ఎలా లెక్క చూసుకోవాలో, తిరిగి చిల్లరిచ్చేటప్పుడు తేలిగ్గా లెక్కలు ఎలా కూడుకోవాలో ఒక రోజంతా వివరించాడు వాసు. పొరపాటుగా మనం మాత్రం ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వకూడదు. మనం తీసుకున్నా పర్వాలేదు, ఒకవేళ వాళ్ళు అడిగితే తిరిగి వస్తారుగా అప్పుడు ఇచ్చేస్తాం అంటూ వ్యాపారంలో తన అనుభవం విప్పి చెప్పాడు వెంకటేశ్వర్లు. ఏదో పెద్దింటి పిల్లలా ఉంది అనుకుని మాలతిని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు మేనేజర్. మాలతి కృతజ్ఞతగా ఇద్దరికి నమస్కరించి తన డ్యూటీలో చేరింది. కొన్ని రోజులు పర్వాలేదు అనుకుని సంతృప్తిగా నిట్టూర్చి ఇంటికొచ్చిన వాసుకి ఓ ఉత్తరం అందించి పీట వాల్చి అన్నం వడ్డించింది శ్రీలక్ష్మి. చాలా రోజుల తర్వాత స్నేహితుడు విశ్వం రాసిన ఉత్తరం అది. అన్నం మాట మర్చిపోయి ఉత్తరం చదవటంలో లీనమైపోయాడు వాసు. అబ్బా, అన్నం తినవయ్యా, తర్వాత చదువుకుందో గాని. నిద్ర కళ్ళ మీదకి తోసుకొస్తుంటే ఆవలిస్తూ అక్కడే ఓ పీట వాల్చి కూర్చున్న శ్రీలక్ష్మిని చూసి తిరిగి గబగబా చదవటం పూర్తి చేసి పావుగంట తర్వాత అన్నం కలుపుకుని నెయ్యి అంటూ చెయ్యి పెట్టి తలెత్తిన వాసుకి నిద్రలో తూగుతున్న వదిన గారినే మరీ చూడాలనిపించింది. తెల్ల చీర, నల్ల జాకెట్టు, ముడిలో తురుముకున్న మల్లెలలో నుంచి దవనం ముందుకొచ్చి వాసుని పలకరిస్తున్నట్లు అనిపించింది. పాపం వదిన తెల్లవారి 5 గంటలకు లేస్తే తిరిగి రాత్రి 9 గంటల వరకు విశ్రాంతి దొరకదు. ఇల్లుని పిల్లల్ని ఎంత పరిశుభ్రంగా ఉంచినా రాఘవరావు ఏదో వంక వెతుక్కుని భార్య మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉంటాడు. వాసు కనిపిస్తుంది. అన్నయ్య ఇంత సాధిస్తున్నా వదినకి కోపం రాదు? అసలు జవాబే ఇవ్వదే. అసలు రాఘవరావు నవ్వుతూ భార్యతో మాట్లాడే సంఘటనలు చాలా తక్కువగా కనిపిస్తాయి వాసుకి. శ్రీలక్ష్మి మాత్రం ఎప్పుడూ ఒకే రకంగా కనిపిస్తుంది. వాసు గబగబా తనే వడ్డించుకుని తినేస్తూ ఉంటే మెలకు వచ్చింది శ్రీలక్ష్మికి. అయ్యో, నీకోసం పెరుగు ఉంచాను, మజ్జిగ పోసేసుకున్నావా? నీతో మాట్లాడుతూ ఉంటే కునుకొచ్చింది. ఉండు, మరి కాస్త అన్నం పెట్టి పెరుగు వేస్తాను అంటూ లేచి వాసు కోసం దాచిన పెరుగు గుమ్మరించింది. ఈ ఇంట్లో లక్ష్మి లాంటి ఈ వదిన లేకుంటే తను ఒక్క క్షణం ఉండలేకపోయేవాడు. ఎంత మంచి వదిన్ని అన్నయ్య ఎప్పుడూ ఎందుకు సాధిస్తాడో అంతుపట్టదు వాసుకి. చెయ్యి గడుక్కుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. వంటిల్లు సర్దుకుని శ్రీలక్ష్మి వాసు ఉన్న గదిలోకి వచ్చింది. వాసు, రేపు నువ్వెక్కడికి నాకు చెప్పకుండా వెళ్ళకు, పెళ్లి చూపులకు వెళ్ళాలిట
మొన్నొచ్చిన ఆ బట్టతలాయన మళ్ళీ వచ్చి 15,000 ఇస్తాం పిల్లని చూసుకోండి అంటూ మరీ చెప్పెళ్ళాడు. నాకు పనుందని అన్నయ్యకి చెప్పు, రేపు అస్సలు తీరుబడలేదు. పిలిచి పిల్లనిస్తామంటే అలిగి అందలం ఎక్కాట నీలాంటివాడు. మీ అన్నయ్య చెప్పమన్నారు, చెప్పాను అంతే. సరే, నేను చెప్పమన్నానని చెప్పేయి. టేబుల్ లైట్ దగ్గర మిత్రుడి ఉత్తరం మళ్ళీ చదవటానికి కూర్చున్నాడు. నిన్ను పెళ్లి చూపులకు రమ్మన్నాను కానీ పెళ్లి చేసుకోమనలేదుగా. అంత మునిగిపోయే అర్జెంటు పనేమిటి? అసలు రోడ్లు సర్వే చేయటం, ఆ వెంకటేశ్వర్ల గాడి కిళ్ళీ కొట్లో బాతాఖాని కొట్టడం, అదేగా ముంచుకుపోయే పని. రాఘవరావు కాస్త గట్టిగానే అన్నాడు. అన్నగారు మాట్లాడే ప్రతి మాటకి ఘాటుగా జవాబివ్వాలనే ఉంటుంది మనసులో, కానీ జవాబు గొంతులోనే ఉండజుట్టుకుపోతుంది. శ్రీలక్ష్మి విజయ చిత్ర చదువుతూ కూర్చుంది. అన్నగారి మాటకి జవాబు ఇవ్వకుండానే వాసు ఉత్తరం మడిచి కవర్లో పెట్టి దిండు కింద దాచేసి ఆవలిస్తూ పడుకున్నాడు. కానీ వాసుకి నిద్రొచ్చేలా లేదు. ప్రియురాలి ప్రేమలేఖలా అన్నిసార్లు చదివావు, ఏమిటి విశేషం? వాసు నవ్వుతూ జవాబిచ్చాడు వదిన గారికి. వదినా, ఇలాగే ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు వెలువడే సాహిత్యం చదివేస్తున్నావంటే నువ్వే ఓ పెద్ద రచయిత్రివైపోతావు. ఏం పరిహసిస్తావులేవయ్యా, నువ్వేం భయపడక్కర్లేదు. నేను ఈ జన్మలో కాదు, మరో 10 జన్మలెత్తినా రచయిత్రిని కాలేను. నేనేమన్నా గొప్ప గొప్ప ప్రబంధాలు గట్రా చదివానా పాడా? ఏదో కాలక్షేపం కోసం ఇవన్నీ చదవటం అలవాటైంది. కానీ ఇప్పటి రచయిత్రులు గొప్ప ప్రబంధాలు ఏమి చదవకుండానే పెద్ద రచయితలు అయిపోతుంటే వాసు వదిన్ని ఇలా ఉడికించి ఆనందిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. నేను రచయిత్రిని తర్వాత అవుతాను కానీ నేను అడిగిన సంగతి దాటేసి మరో మాట పట్టుకున్నావు. చెప్తే చెప్పు, లేకుంటే హాయిగా వెళ్ళి పడుకుంటాను. చెప్తానమ్మా తల్లి, కూర్చో అంటూ తను లేచి కూర్చుని చెప్పడం మొదలుపెట్టాడు. మన విశ్వం ఉన్నాడే, వాడిప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. నిజంగా ముఖం ఏం బాగుంటుంది. తలకు మాసిన ఏ డైరెక్టర్ తీసుకున్నాడబ్బా ఇతన్ని? ఆశ్చర్యంగా అడిగింది శ్రీలక్ష్మి. అబ్బా, హీరో అంటే సినిమా హీరోయేనా? కాదు, జీవితంలో హీరో. బాంబే వెళ్ళి ఎలా సంపాదించాడో కానీ వ్యాపారంలోకి దిగాట. కనీసం నెలకు ఓ 2,000 లాభం వస్తుంది అందాజుగా అంటూ రాశాడు. పెట్టుబడికి సొమ్ము ఎలా వచ్చింది రాశాడా? అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. నువ్వు చెప్పకున్నా నేను తెలుసుకోలేను. లాటరీలోనైనా రావాలి, రేసులోనైనా గెలిచి ఉండాలి, లేకుంటే దొంగ నోట్లైనా అచ్చు వేస్తూ ఉండాలి. లేకుంటే ఈ రోజుల్లో డబ్బు ఎలా వచ్చి పడుతుంది బాబు? లక్షాధికారి కావటం మాటలా? వదిన చాలా తెలివిగానే ఆలోచిస్తుందే అనుకున్నాడు వాసు. నాకింక నిద్ర వస్తోంది బాబు అంటూ లైట్ తీసి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అన్నా వదినల మాటలు సన్నసన్నగా వినిపిస్తున్నాయి. భార్యాభర్తలు అలా మాట్లాడుతూ ఉంటే వినకూడదు అనుకుని చెవుల్లో వేళ్ళు దూర్చి దుప్పటి కింద నుంచి పైకి ముసుగు పెట్టేశాడు. అసలే గాలి లేనందువల్ల ఉక్కబోసి చెమటతో ఒళ్ళంతా తడిసిపోతూ ఉంటే కూడా చెవుల్లో ఉంచిన వేళ్ళు కానీ బిగించి కప్పుకున్న దుప్పటి కానీ కాస్త కూడా కదిలించకుండా అలాగే బిగబట్టుకుని పడుకున్నాడు వాసు. మాలతి పనిచేసే సినిమా హాల్లో జగజ్జెట్టీలు రిలీజ్ అయింది. ఉదయం మ్యాట్నీ నుంచే విపరీతమైన రద్దీగా ఉంది. క్యూలోని జనాన్ని పోలీసులు అదుపులో ఉంచలేకపోతున్నారు. టికెట్లు ఇవ్వడం, డబ్బు తీసుకుని చిల్లర ఇవ్వడంలో చాలా జాగ్రత్తగానే ఉంది మాలతి. పోలీసులు వారిస్తున్నా వెనక్కి తగ్గని ప్రజావాహిని వెల్లువలా విరుచుకుపడింది. ఓ గంట సేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రాళ్ల వర్షం కురిసి అద్దాల తలుపులు ముక్కలు ముక్కలైనాయి. అదనపు పోలీస్ సిబ్బంది రంగంలో ప్రవేశించగానే జనం చెదిరిపోయారు. బయట జరుగుతున్న గొడవ పోలీసులు అదుపులోకి తేగలిగారు. మాలతి భయంతో బిగుసుకుపోయింది. తన జీవితంలో ఎప్పుడూ ఇంతమంది జనం పోగవటం కానీ వాళ్ళ ఆ క్షణంలో ఎంత అల్లరికి పాల్పడేది కానీ ఎరగదు. తను తిరిగి సురక్షితంగా ఇల్లు చేరుకుంటుందని అనుకోలేదు. సినిమా మొదలవటంతో జనం గోల తగ్గి ప్రశాంతపడింది కాస్త. డబ్బు లెక్క పెట్టుకుంటూనే కెవ్వు మంది మాలతి. కిళ్ళి కొట్టు వెంకటేశ్వరుతో బాతాఖానీ దంచుతున్న తమ్ముణ్ణి వాసు అంటూ వచ్చాడు రాఘవరావు స్కూటర్లో. అన్నగారిని చూస్తూనే హెడ్ మాస్టర్ను చూసిన విద్యార్థిలాగా మెల్లగా దగ్గరకు వెళ్ళాడు. ఇంటికి వెళదాం, ఎక్కు. ఇంకా అన్నగారి వెనక కూర్చోక తప్పలేదు వాసుకి.
ఏదో అర్జెంటు కేసే అనుకున్నాడు వెంకటేశ్వర్లు. వరండాలో నడుం మీద చేతులు పెట్టుకుని సాక్షాత్తు మహాలక్ష్మిలాగా నిలబడి ఉంది శ్రీలక్ష్మి. స్కూటర్ మీద వచ్చే ఆ అన్నదమ్ములిద్దరినీ కళ్ళ కరువుదీరా చూస్తూ అచ్చంగా రామలక్ష్మణుల్లా ఉన్నారు అనుకుంది మనసులో. నిజంగానే ఆ ఇద్దరు ఒకే పోలికలో ఉంటారు. రాఘవరావు వాసు కంటే కాస్త వయసులో పెద్ద గనక కొంచెం లావుగా కనిపిస్తాడు. వాసు, నా పెళ్ళికి మీ అన్నయ్య అచ్చంగా నీలానే ఉండేవారు. ఇప్పుడంటే బట్టతలయిందనుకో, నీ జుట్టు కంటే కూడా చాలా ఒత్తుగా ఉండేది అంటూ ఉంటుంది శ్రీలక్ష్మి. వదిన అలా అంటూ ఉంటే వాసుకి తగని సిగ్గుగా ఉంటుంది, ఓవైపు భయంగానూ ఉంటుంది. నేను అన్నయ్యంతైతే లావుగా మారి బట్టతలయ్యి అచ్చంగా అన్నయ్యలా ఉంటానా? బాబోయ్ వద్దొద్దు అనుకుంటాడు. అన్నయ్య లాంటి తన రూపం ఊహించుకోవడానికే ఇష్టం లేక. స్కూటర్ దిగుతూనే వదినగారి పట్టు చీర, రాళ్ల నెక్లెస్ చూస్తూనే అన్నయ్య తనని ఎందుకు కట్టి పట్టుకొచ్చాడో అర్థమైంది వాసుకి. ఇష్టం లేకున్నా బట్టలు మార్చుకుని తయారు కాక తప్పలేదు వాసుకి. మామూలుగా ప్యాంటు షర్టు వేసుకుని తయారైన తమ్ముణ్ణి ఒక్కసారి చూసి, శ్రీ, నీకు బొత్తిగా బుద్ధి లేదు. వాడి అవతారం, ఆ బట్టలు ఏమిటి, నువ్వన్నా చెప్పలేవు అంటూ పెళ్ళికొడుకు అన్నగారిని అన్నట్టు సూటు వేసుకుని అద్దంలో మరోసారి తనను తను చూసుకుంటున్న భర్తను చూస్తూ అంది శ్రీలక్ష్మి. కొంపదీసి మిమ్మల్ని చూసి పెళ్ళికొడుకు అనుకోగలరు, ఏమిటా ముస్తాబు 3 గంటల నుంచి? ఎంత అసూయ! అయినా పక్కన అమ్మగారివి నువ్వుండగా ఎవరూ అనుకోర్లే. ఒకవేళ అలా అనుకున్నారే అనుకుందాం, పోయిందేముంది? వాసు నేను ఎలాగో ఒక ఆగండి, నేను అంతవరకు రానిస్తానా? అయ్యో మీ తెలివి తెల్లవారా! ఆయన 44 సార్లు ఆ పెళ్లి చూపులంటూ వెళ్ళి నచ్చక 45ఓసారి ఓ అమ్మాయిని చూసి అంతలోనే మూర్చిపోయి లేచి ఆ పర్న ఈ అమ్మాయినే చేసుకుంటా, లేకుంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటా అంటున్న భార్యని ఆపు అంటూ నీ పురాణం విప్పావంటే ఇక్కడే చేస్తావు 33 పెళ్ళిళ్ళు. వెళ్ళి నీ అనుంగు మరిదిని నే చెప్పిన సూట్ వేసుకుని 5 నిమిషాల్లో తయారుగమ్మను. నేను వెళ్ళి ట్యాక్సీ తెస్తానంటూ టై మరోసారి సరిగా ఉందో లేదో చూసుకుంటున్న భర్తని మరీ ఉడికిస్తూ, ఏం కలికాలం అండి, పెళ్ళికొడుకు అన్న ముస్తాబుకు 1 గంటన్నారా, అదే పెళ్ళికొడుకు 5 నిమిషాలు. మూతి 3 వంకర్లు తిప్పింది శ్రీలక్ష్మి. మాటలు చెప్పమంటే అంటూ భార్య అలంకరణని పరిశీలిస్తూ, ఆ ముడి, కంచిపట్టు చీర, అబ్బా ఎలా ఉన్నావో 40 ఏళ్ల దానిలా, జడలేసుకుని పువ్వులు పెట్టుకుంటే ఏం పోయింది? శ్రీలక్ష్మినే చూస్తూ తన పెళ్లినాటి విషయాలే గుర్తొస్తుంటే అన్నాడు రాఘవరావు. అయ్యో రామా, ఆడవాళ్ళం ఎంత అస్వతంత్రులమైనా కట్టు బొట్టులో కూడా మీ పెత్తనమేనా? ఇంకా మీ ఆటలు సాగవు. ఈ నెల నుండి మహిళా సమాజంలో చేరుతున్నాను. లక్షణంగా పెళ్ళికొడుకు వదిన గారంటే కణూరేవిక, కంచిపట్టు చీర, బర్మా ముడి, దానిమీద తట్టెడు చామంతి పూలు, ఆ బరువుకు ముడి ఊడి పిన్నులు జారిపోతూ ఉంటే ఆడపిల్లవాళ్ళు ఆ పిన్నులు నొక్కడానికి కూడా సహాయపడవలసిందే. మనం మగపెళ్లివారం గనుక అభినయిస్తూ చెప్తున్న భార్యని అమాంతం దగ్గరకు లాక్కున్నాడు రాఘవరావు. భర్త అంత పని చేస్తాడని ఏమాత్రం ఊహించని శ్రీలక్ష్మి, అయ్యో ఏం పని, అవతల వాసు టక్కున విడిచేశాడు. కాస్త దూరంగా వెళ్ళి భర్త నాలిక బయటపెట్టి వెక్కిరించింది. అలా వెక్కిరిస్తున్న భార్యను వదిలి అసలు ఈ పెళ్లి చూపులకు వెళ్ళబుద్ధి కావడం లేదు. కానీ తప్పదు, ఇప్పటికే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. భార్యను చూస్తూ మెల్లిగా అన్నాడు, నాకే మస్కా వేస్తావు కదూ, వచ్చిన తర్వాత అప్పుడు చూద్దుగానే ఏం జరుగుతుందో అని ఆ ముఖాన్ని ఒక్కసారి గంభీరంగా మార్చేసుకుని, వాడిది ఇంకా అయిందో లేదో చూడు, నే వెళ్ళి కారు తెస్తాను అంటూ క్రిందికి పోయాడు రాఘవరావు. పిల్లలిద్దరినీ పని మనిషికి అప్పగించి భర్తతో మరిదితో పెళ్లి చూపులకు సిద్ధమైన శ్రీలక్ష్మి వాసుని ఏడిపిస్తూ పెళ్లి కూతుర్ని ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలి, అసలు అక్కడ ఎలా కూర్చోవాలి, వాళ్ళిచ్చే టిఫిను కాఫీ కాస్త తిని ఎలా వదిలేయాలో అంటూ ఏకరువు పెట్టేస్తుంటే వాసు నవ్వుతూ, పెట్టిన టిఫిన్ చస్తే వదలను, అంతా తినేసి ప్లేట్ నాకేస్తాను, ఇంకా కావాలా అంటే అంటాను, నాకొచ్చిన కోతి చేష్టలన్నీ చేసేస్తాను, చేసి తీరతాను, అన్నీ మీ ఇష్ట ప్రకారం చేస్తే ఇంకా నా ఇష్టం చూపిస్తాను, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు అని మొత్తుకుంటే విన్నారు మీరిద్దరూ. అందుకే శ్రీలక్ష్మి కళ్ళు తేలేసింది.
కొంపదీసి నిజంగానే ఇవన్నీ చేస్తావా వాసు? ఖచ్చితంగా చేస్తాను, చెప్పులు వేసుకుంటూ అన్నాడు వాసు. అలా చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత మీ అన్నయ్య నన్ను బ్రతకనిస్తారా? గుండెబట్టు కూలబడింది శ్రీలక్ష్మి. శ్రీ, పెళ్లివారు కారు పంపారు, ఆ పిల్ల మేనమామ కూడా వచ్చాడు. ఇందాకటి నుంచి వణుకుతున్నావుగా, ముగ్గురు వెళ్ళకూడదు ముడిపడదు అంటూ. పదండి అంటూ భర్త తొందర చేస్తే మరోసారి అద్దంలోకి చూసుకుని కదిలింది శ్రీలక్ష్మి. అన్నగారి మీద కోపం ఉన్నా తల వంచి కారు ఎక్కక తప్పలేదు వాసుకి. గురు, పెళ్ళికూతురు ఎలా ఉంది? కోకోకోలా బాటిల్ త్రాగమని అందిస్తూ ప్రేమగా అడిగాడు వెంకటేశ్వర్లు. పెళ్ళికూతురు ఎలా ఉంటే 15,000 కట్నం. ఈ భాగ్యనగరంలో ఓ చిన్న మేడలో మా ఇంట అపరమాణిక్యంలో అడుగు పెట్టడానికి అనుజ్ఞ కోసం పరితపిస్తున్న ఆ కన్యారత్నం ఎలా ఉంటుందని అడగద్దు, నేను చెప్పొద్దు. కథ పేరు జీవన కలశం. రచించిన వారు గోవిందరాజు సీతాదేవి గారు. ఈ కథలోని మొదటి భాగం పూర్తయింది. రేపు రెండో భాగాన్ని వినేద్దామా? విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.